తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరగనేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. 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 ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మీరు అక్కడ లేదు లైక్ కొంచెం ముందు రావచ్చు. కీర్తన బాగా చదువు. సుధీర్ మన మధ్యలో సుధీర్ వచ్చి కీర్తన బాగా చదువు. కీర్తన మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము దారుణమైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ
ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నువ్వు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నాను. నీకు అపాయం ఏమేమో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భోజనములను అనగలు తొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని ఇడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి కొద్దిగా దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అందరం అలాగే నుంచినట్లయితే చిన్న మాటలు గుర్తు చేస్తాను. సో చదివినటువంటి 91వ కీర్తనలో అనేక వాగ్దానాలు మన దేవుడు అక్కడ రాస్తూ ఉంటాడు, భక్తులు రాస్తూ ఉంటారు. సో చాలా మటుకు వాగ్దానాలు మనం వింటాం, కానీ దాన్ని బట్టి మనం ఎంకరేజ్ అవుతూ ఉంటాము. కాకపోతే చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, వాగ్దానాలు దేవుడు చెప్పినాడు కదా, అవి ఎట్లా మన లైఫ్లోకి వస్తాయి కదా, అసలు మనం ఏం చేయకపోయినా పర్లేదు మనకు వస్తాయని అనుకుంటాం. కానీ అది ఒక చిన్న పొరపాటు. కొన్నిసార్లు ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు కరెక్టే, కానీ దాన్ని పొందుకోవడానికి కూడా మనము దేవుని దగ్గర లోబడటం కానీ లేదా దేవుని మాట వినటం ద్వారా మనం వాటిని పొందుకుంటూ ఉంటాం. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక మార్లు మనం ఈ కీర్తన చదువుకుంటాం. 91వ కీర్తన. ఆయన మనం కాపాడుతాడు. ఎఫ్కోర్స్ మన దేవుడు పక్కగా మనం కాపాడుతాడు, కానీ కృతజ్ఞత భావంతో ఉండాలి. మన ప్రభు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి లైవ్ వీక్షిస్తున్న వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనం లోబడాలి. ఆయన వాక్యానికి ఆయనకు లోబడితేనే మన వాగ్దానాలు ఇంకా త్వరితముగా పొందుకోవడానికి మనం ఇంకా అర్హులం అవుతా ఉంటాం అన్నట్టు. సో దయచేసి కొద్ది మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. కీర్తన ద్వారా మనం అందరం కళ్ళు మూసుకొని లేచి నిలబడినట్లయితే బైబిల్ మనం పక్కన పెడతాము. ఈ లైఫ్ ఇచ్చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు ఇట్స్ టైమ్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆదరించేటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరము అది సిద్ధపాటు మనసుతోటి ఆదివారపు దినాన బహుశా క్లైమేట్ ఇలా ఉండొచ్చు, మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఏంటి ఇలాంటి పరిస్థితి అని. బట్ మనం సురక్షితంగా ఉన్నామంటే కేవలం అయినటువంటి కృప. సో ఆ కృప చేత ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన ప్రభువుని స్థుతిద్దాము. మన నోర్లు విప్పుదాం ప్రతి ఒక్కరు. మౌత్ మనం లైవ్ వీక్షిస్తున్న వారేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన నోరులను విప్పి, దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నేను స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిత్యము కెరూబులు శరాపులు దూతగణముల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి దేవాన్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా ఎంత గొప్ప దేవుడు నాయన. ప్రతి ఒక్కరు ఎవరో మానవుడే సమయం కాదు. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలేమి లేదా ఈ దినాన్ని మీరు బ్రతికి ఉన్నారంటే కేవలం ఆయన కృప. దాన్ని పోల్చుకుంటూ మనం ఒక్కసారి ప్రభుని మనం మైంపరచుదాం. అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. ఇదిగో మా స్తుతుల మీద సింహాసీనుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో అయ్యా నీకు నీ రెక్కల చాటున ఇదిగో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్తోత్రములు పాట పాడుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు మనందరం చప్పట్లు కొడుతూ మన ప్రభుని మనం మహిమపరుద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలా కలిసి పాడదాం. నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. కలిసి చెప్పగలుగుతాం. నీ ఉంటే నాకు చాలు
చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా ఎన్ని మారనున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమై అలగసి ఎన్ని మారనున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలు చక్కగా నీ తోడు కలగాలిరా కొద్దిమందిగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీరు కృపలో నాకేదియో నాదిన సమానము నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో నాకేదియో నాదిన సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ కలిసి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అందరం బిగ్గరగా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు ప్రతి ఒక్కరు దేవాన్ని స్తుతిస్తున్నాం చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా ప్రతి ఒక్కరు నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నిజంగా తండ్రి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్కరు let us worship the Lord wherever you may be. You know, it's a time to worship the Lord.
we have to exalt his name. We have to exalt his name. ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు నామాన్ని మానవులందరము, సర్వ మానవ కోటి ఆయన నామాన్ని మహిమపరచవలసి ఉన్నది. This is a time to worship the Lord. Let's ప్రతి ఒక్కరు మన ఆత్మను మనం పురుకొల్పుకుందాం దేవుని సన్నిధిలో. దేవాన్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, కెరూబుల మధ్య సెరూపుల మధ్య నిత్యము కొనియాడబడుతున్న మహనీయుడునైనా, సర్వలోకము సర్వ సృష్టి కేవలం నీ మాట చేతనే సృష్టింపబడినది నాయన. అటు గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాము దేవా. ప్రతి ఒక్కరము ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. ఆయన కృప లేకపోతే ఈ క్షణాన ప్రతి ఒక్కరు ఈ క్షణానికి సజీవముగా ఉండేవారు కాదు ప్రియులారా. ప్రతి ఒక్కరము హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేద్దాము. అయ్యా నిన్ను స్తుతిస్తూ రెండు చేతులు పైకెత్తుదాం దేవాన్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము దేవా. ఇదిగో అయ్యా, మా జీవితాలను ఇచ్చినటువంటి భిక్షము నాయన నీ కృప చేతనే తండ్రి ఇదిగో సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఇదిగో అయ్యా, ఎందరు మమ్మల్ని విడిచినా నువ్వు విడవనటువంటి దేవుడు అయ్యా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయనా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము ప్రియులారా అయ్యా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము. రెండు చేతులు పైకెత్తి ఆశ్చర్యకరుడా స్తోత్రం చెప్తాం. ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. బిగ్గరగా ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు సమాధానాధిపతి. చేతులు పైకెత్తి సత్య సంపూర్ణుడ స్తోత్రం. Yes Lord, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించిన యేసయ్యా నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త. చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా
కూర్చున్న వారేమి ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్న వారేమి ప్రభువు మనం మహిమపడుతున్నాడు. ప్రభువును ఆరాధిస్తూ ఉండగా ఆయన మనం స్వస్థపరిచేటువంటి దేవుడు. ప్రభువును మనం మహిమపరుస్తూ ఉండగా ఆయన మన యొక్క ఖర్చును పెంచేటువంటి దేవుడు. మన దేవుడు అంటే దేవుడు మనం తెలుగుతున్నాం. అయ్యా నేను స్తుతిస్తూ ఉన్నామయ్యా, నేను స్తుతిస్తూ ఉన్నామయ్యా. కెరూల మధ్య, శరాపుల మధ్య, దూతగణముల మధ్య నిత్యం కొనియాడబడుతున్నటువంటి దేవుడు నాయన. Lord, we just worship you, Lord, wherever we may be, Lord Jesus Christ. The glory belongs to you, Father. The glory belongs to you. The honor belongs to you. You are the God of the reverence, O Father. You are the God of the Creator, O Lord Jesus Christ, O Lord Jesus. We're coming unto your presence, O Father. Thanks for everything that which you have done in our lives, O Father. It's all because of your grace that's in our Father. There is nothing more than that in our lives. Not our faithfulness, Lord, not our talents, O Father. Lord, not our words, not our, the properties and everything. It's all because of your grace that we are sustaining, O Father. Lord, we just worship you, Lord. Ayya, nenu స్తుతిస్తూ ఉన్నామయ్యా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నామయ్యా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాము. స్తుతి ఆరాధన నిమిత్తం మన మధ్యలో సతీష్ ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభువా. నీకు కేవలం నీకే నాయన ప్రభువా మా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా ఈ మంచి సమయాన్ని నాయన మాకు నాయన ఎంతో ధన్యతగా ఇచ్చిన గొప్ప దైవం నాయన నీవు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా నాయన, నీకు వందనాలు నాయన. అయ్యా ప్రభువా ముందు వాక్యంలో కూడా ప్రభువా మాతో మీరు మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి ప్రభువా. అయ్యా మా బ్రతుకులు మార్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా నీ వాక్యం ప్రభువా మా హృదయాల్లో ఖడ్గమని చొచ్చుకుని పోగలను ప్రభువుని దయచేయమని స్తుతి ఆరాధనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. దయచేసి అందరం కూర్చున్నాము. ఒకసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు ఎందుకంటే కేవలము ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ సమయంలో మనం వాక్య భాగానికి వెళ్దాము. లైవ్ వీక్షిస్తున్న వాళ్ళేమి, ఇక్కడ కూర్చున్న వాళ్ళేమి, ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాటి నిమిత్తం ఆసక్తితో కూర్చున్నాం. మనం ఎక్కడైనప్పటికీ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళేమి, హై టు ఎవ్రీవన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి అలర్ట్. దిస్ ఇస్ ద టైమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యాన్ని సమయం కాబట్టి శ్రద్ధగా విందాం ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో. సో టైం ఓవర్ టు వనితా మేడం గారికి సమయాన్ని అప్పచెప్తూ అందరికీ చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. ఇప్పుడు వచ్చిన మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పునరుత్థాన దినమందు చిన్న మందగా చేరి ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడటానికి, ఆయన ఆరాధించడానికి మొదటగా ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనందరం కూడా మరి సజీవుడిగా ఉన్నామంటే దేవుని దయ. ఏదో ఒక దినమున మనందరము బానిసలుగా ఉంటూ చెరసాల అనుభవాల్లో ఉండి మనము విడుదల పొంది మరి స్వతంత్రులుగా దేవుని ప్రేమను బట్టి మరి మన స్వేచ్ఛగా మనము ఈ దినాల్లో మనం ఉంటున్నాం. మనకి మన దేశానికి కూడా స్వతంత్రత మరి 74 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన దినాన్ని నిన్న మనం జరుపుకున్నాం. స్వతంత్రం వచ్చి మరి 74 సంవత్సరాలు అయినప్పుడు కూడా శత్రువులైనటువంటి బ్రిటిష్ వారి నుంచి మనకి విడుదల వచ్చినప్పుడు కూడా ఇంకాను మన దేశం కొరటికి బానిసలుగానే చెరసాల్లోని బంధకాల్లోనే ఉంది. అయితే దేవునికి నమ్ముకున్న ప్రజలు మరి ప్రభువుని ఎరగిన వారు ఇంకాను కూడా ఆత్మీయ స్వతంత్రత ప్రభు మనకి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు కూడా ఆ స్వతంత్రాన్ని పొందుకోకుండా ఆ చెరసాల్లో ఆ బంధకాల్లో ఇంకాను ఉంటూ ఆ స్వేచ్ఛను వద్దనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో
మనము అట్టి బంధకాలలో ఉన్న వ్యక్తిని ప్రభు ఏ విధంగా విడిపించాడు అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. నేను దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక బంధకాలు, ఎవరికి కూడా నేను స్వతంత్రంగా ఉన్నాను, నాకేం పర్వాలేదు అన్న నిశ్చయతతో ఉన్నవారు ఎవరు కూడా లేరు. ఏదో ఒకటి బంధిస్తూ ఆ యొక్క చెర నుండి అప్పులో, అనారోగ్యమో, బలహీనతో, దైవ భయం లేకపోవటము, లేదా ఇరుకులు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ప్రతిదీ కూడా కలవరపరుస్తూ ఆ బంధకం అనేది మనల్ని విడిపించలేకుండా ఉన్నది. అయితే ప్రభువు మనకి ఎప్పుడో మనల్ని పాప బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా విడిపించారు. మనము స్వతంత్రులము. మనము మరి లోక యాత్ర ముగిసిన తర్వాత, తాత్కాలికమైన యాత్ర ముగిసిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రభు ఎదుట మనం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము తీసినట్లయితే అక్కడ మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి జీవితం మనం ఇక్కడ కనపడుతూ ఉన్నది. నేను మధ్య మధ్యలో మీకు జ్ఞాపకం చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, మాకు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి, మా దేశానికి ఇచ్చిన విడుదల బట్టి స్తోత్రాలు. అయితే ప్రభువా దేవ, ఆత్మీయ స్వాతంత్రత లేకోకుండా పాప బంధకాల్లో ఇంకాను అనేక మంది ఉన్నారు. వారందరికీ నీ విడుదల అనుగ్రహించాలని సంకల్పం అయి ఉండగా ప్రభా విడిపించండి, వారిని స్వతంత్రులుగా చేయండి. ఎందుకు వస్తేనే ఆ పాపం నుండి విడుదల అని వారు నమ్మునట్లు, విశ్వసించినట్లు సహాయం చేయండి. నన్ను మీరు వాడుకొని వింటున్న వారి హృదయాల్లో, అంతరంగములో ప్రభా నీవే కార్యం జరిగించవలసిందిగా వేడుకుంటూ యేసు సర్వశక్తి గల నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ అధ్యాయములో మరి మనకి ప్రభువారు ప్రయాణం చేసుకుంటూ గలిలయ సముద్రం నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తూ అద్దరికి వెళదామని శిష్యులతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అద్దరికి వెళదామన్నప్పుడు అంతకుముందు వారు గలిలయ సముద్రంకు వచ్చినప్పుడు ఆ మధ్యలో వచ్చినప్పుడు తుఫాను వస్తుంది. శిష్యులు కూడా మరి ధోనిలో ఉండి మేము నశించిపోతున్నాము, బోధపడానికి చింత లేదా అని ప్రభుని అంటే ప్రభువారు మరి ఆయన లేచి ఆ యొక్క గాలిని మరి ఆ గద్దించినప్పుడు అది నిమ్మళమైపోయింది. సముద్రము, గాలి, తుఫాను నిమ్మళమవటం మనం చూస్తాం. తర్వాత ఆయన ఆ యొక్క సముద్రము ఒడ్డునకు వచ్చి ఆ ధోని దిగగానే అక్కడ జరిగిన ఒక సంఘటన 5వ అధ్యాయంలో మొదట వచ్చినము చదవండి. వారి సముద్రమునకు అద్దరనున్న గెరేషనుల దేశమునకు వచ్చింది. ఆయన ధోని దిగగానే అపత్రాత్మ పట్టినవాడు అప్పుడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడింది. వాడు సమాధులలో వాసన చేసేవాడు, సంఖ్యలోనైనా ఎవడను వాడిని బంధింపలేదు. చాలండి. గెరాసేనుల ఆ దేశముకు రాగానే అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్న వ్యక్తి, అంటే అపవిత్రాత్మలకు నిలయముగా ఉంటూ అపవిత్రాత్మల ప్రభావం చేత జీవించుతున్న వ్యక్తి. ఒక వ్యక్తి వచ్చి ఆ ప్రభు యొద్దకు వచ్చాడు, పరిగెత్తుకుండా వచ్చి అతడు మనం చూసినట్లయితే ఆ కిందకు మనం చూసినట్లయితే 7వ వచనములో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేమి పని మొక్కుతాడు. అతడు ఆయనకి మొక్కి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీకు మాతో పని ఏంటి, నేనెందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆ యొక్క సముద్రము ఒడ్డుకి ఆయన వచ్చినప్పుడు అతడు సమాధులలో నుంచి అతన్ని ఎదుర్కొంటూ వచ్చి మాతో నీకేమి పని. ఇతని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఇతడు మనం తర్వాత ఇతనికి 2000 పందులలోకి దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు చనిపోయింది. అంటే 2000 కంటే అధికముగా దురాత్మల చేత పీడింపబడిన ఈ వ్యక్తి, అతడు ఎలా ఒక వ్యక్తిని ఇన్ని వేల యొక్క దురాత్మలు మరి పట్టుకొని పీడిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇటువంటి స్థితి ఎంత దుర్భరమైందో చూడండి. ఒక దురాత్మ పట్టిన వ్యక్తి జీవితమే చాలా కఠినంగా, చాలా భయాందోళన కలిగించే విధంగా ఉంటుంది. అలాంటిది ఇన్ని దురాత్మల చేత పీడింపబడిన ఈ యొక్క వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చి ఆయన ఏమన్నా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేం పని, మేము ఈ వ్యక్తిని నివాసంగా చేసుకుని ఉంటున్నాం, నువ్వు మా దగ్గరకు వచ్చావు అని అవి ఏం చేస్తుంది తెలుసండి, దేవుని పేర ఆనబెట్టుకొనిచున్నాయంట. ఆనబెట్టుకుంటే కేకలు వేస్తూ ఉన్నాయి. మనమే కాదు దేవుని పేరిట ప్రార్థన చేసేది, ఆ పవిత్రాత్మలు దేవుని పేర మనవి చేస్తున్నది, వెళ్ళిపో మాతో నీకేం పని. అవి బిగ్గరగా కేకలు వేస్తే వెళ్ళిపో అంటే దైవ సన్నిధిని అవి తట్టుకోలేకపోతున్నాయి. దేవుని కుమారుడిని ఎదుటకు ఆయన వస్తూ ఉండగా నువ్వు రావద్దు,
వెళ్ళిపో. ఎవరి పేరా? దేవుని పేరా మనవి చేస్తున్నాయి. అయితే ఈ అపవిత్రాత్మలకు మరి పట్టిన ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అన్న విషయాన్ని మనం చూసినట్లయితే అతడు ఎక్కడ నివాసం చేస్తున్నాడని రాయబడిందంటే మీరు తర్వాత చదవండి. సమాధులలో అతడు నివాసం చేస్తున్నాడు. కొండలలో అటు కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉండి తన యొక్క మరి శరీరాన్ని అంట ఆ రాతిని తీసుకుని గాయపరుచుకుంటున్నాడు. మరి ప్రజలేమో అతన్ని సాధు చేయడానికి ఏం చేస్తున్నారు? సంఖ్యలు, ఇనుప సంఖ్యలు చేతులకి మరి కాళ్ళకి వేస్తుంటే అటు తుత్తినీలుగా చేస్తారంట. ఆ సంఖ్యలు ఏమి కూడా, ఇనుప సంఖ్యలు ఏమి కూడా ఇతని బలానికి ఏమి కూడా అడ్డుకోలేకపోతుంది. ఏ మనుషుడు కూడా ఇతను సాధుపరచలేకపోతాడు. అంటే ఒకవేళ వాళ్ళు మాతృక విద్య వచ్చిన వాళ్ళు ఐజేసి ఈజేసి ఏమని చేస్తుంటాడు, ఎవరు కూడా అతన్ని అణచివేయలేకపోయారు. ఇలాంటి ఇంత బలముతో శక్తితో విచ్చలవిడిగా ఉండి సమాధుల్లో అతడు మరి కేకలు వేసుకుంటూ సమాధుల్లో అతడు జీవిస్తున్న ఈ వ్యక్తి మరి ప్రభు వస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న దురాత్మలు ప్రభుని మొక్కుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంటూ ఉన్నప్పుడు కూడా మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సమాధుల జీవితం మరి గాయం చేసుకుంటున్నాడు, కుటుంబానికి దూరం ఉంటున్నాడు, మనుషులకు దూరం ఉంటున్నాడు, మనుషులు అతను చూసి భయపడుతున్నారు, మనుషులు అతన్ని వెలివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎంత భయంకరమైనదో. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీతో ఇతని జీవితంలో 3 దశలు లేదా 3 అనుభవాలను, 3 స్థితులు నేను మీతో చెప్పాలి. మొట్టమొదటిగా సమాధి. సమాధి అనగానే మనకు గుర్తొస్తుంది కొన్నిసార్లు సమాధి, మరణము, అలాంటి మాటలు మనం మాట్లాడటానికి ఇష్టపడం. చిన్నప్పుడు నైట్ టైంలో దెయ్యాల గురించి కానీ చీకట్ల సమాధులు అని చెప్తూ ఉంటే ఏదైనా శబ్దాలు వినపడితే వాస్తవానికి మనుషులు ఉండేది సమాధులకు దూరంలో ఉంటారు. ఏదైనా చిన్న సౌండ్ వస్తుంటే భయపడిపోయేవాళ్ళు. ఆ భయము మనలో. అంటే సమాధి అనగానే జీవము లేనివాడు, కంపు దుర్గంధంతో ఉండే ఆ యొక్క శవాలు అక్కడ ఉంటాయి. ఒక రోజు అవగానే, 2వ రోజు అవగానే ఎవరి ఇంట్లో పెట్టుకోవాలి, తీసుకెళ్ళి సమాధి పడేస్తారు. అక్కడ కంపు, ఒంటరితనం, చీకటి, ఎవరు ఉండరు, దుఃఖము, ఆదరణ ఉండదు. అలాంటి స్థితి సమాధి అని. ఇతడు సమాధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది గృహాలు ఉంటాయి. ఎంత చక్కని నివాసం, యోగ్యమైన ఇల్లును కట్టుకున్నాడు. ఎంత చక్కగా ఉంది అంటే సుఖంగా శరీరాన్ని సుఖపరచుకుంటానికి, ఆనందంగా ఉండటానికి మన గృహాలు మనకుంటాయి. అవి కొంతమంది విలాసవంతంగా సమకూర్చుకుంటారు. కానీ నివాసము మనకి మనం జీవించడానికి, మనం ఎక్కువ కాలం ఉండటానికి, ఇప్పుడు మనము ఈ వర్షంలో లోపల ఉన్నాం, వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది. ఇలాంటి ఏమి లేకుండా అతను ఎండకెడుతున్నాడు, వర్షాన్ని తడుస్తున్నాడు, సమాధిలో ఉంటున్నాడు. సమాధి అనుభవం ఎంత భయంకరమైందో చూడండి. ఎవరైతే మరి మాకెందుకు చెప్తున్నారు సమాధి గురించి అనుకుంటున్నారేమో. దైవ భయం అనేది లేకుండా, దైవ చింతన అనేది లేకుండా జీవించి తన శరీరం ఎట్లా చెప్తే అట్లా జీవించే వ్యక్తులు కూడా వారి అనుభవం సమాధి అనుభవం. భయం ఉండదు, వీరికి ఎటువంటి ఆదరణ ఉండదు, వీరికి ఎటువంటి నిరీక్షణ ఉండదు, ఎటువంటి సంతోషం ఉండదు. తన శరీరం ఏం చెప్తుంది, చేసే, అలా కొట్టు, అలా తిట్టు, నీ ఇష్టానుసారంగా జీవించు, నీ సుఖాన్ని అనుభవించు, సుఖేచ్ఛలకు బానిసగా ఉండు. కనుక తాత్కాలికమైన వాటికి ఈ శరీరం ఎట్లా నడిపిస్తే ఆ శరీరము కోరికలను అనుభవిస్తూ దాని కొరకు దాని యొక్క మరి దానికి లోబడుతూ జీవించే ఆ జీవితమే యొక్క సమాధి అనుభవం. వీరికి ఎటువంటి జీవం అనేది మృతతుల్యమైన ఆత్మీయ జీవితం. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, లేదా దేవుడికి ఇది కోపం వస్తుంది అన్న భయం లేకుండా జీవించేది యొక్క అనుభవం. దేవుడు బిడ్డారా, ఇటువంటి వారికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, పరిశుద్ధుల సహవాసం అంటే ఇష్టం ఉండదు, దైవ కార్యాల పట్ల ఆసక్తి ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఎక్కడైతే తాత్కాలికమైన సంతోషం దొరుకుతుందా, ఆ శరీరము ఎక్కడ సంతోషం పరుచుకుంటుందా, శరీరానికి ఏ విధమైనటువంటి సంతోషం కలుగుతుందా అని దాని వరకు తాపత్రయపడి జీవించే అంత జీవిత విధానం. దేవుడు బిడ్డారా, దైవ భయంతో దేవుడు నాకు
మరి దైవ సన్నిధి దూరం అయిపోతుంది, దేవుని భయము కలిగి దేవునికి బాధ కలుగుతుందన్న దైవ చింతన లేని వారు ఇటువంటి మృతతుల్యమైన సమాధి అనుభవంలో ఉంటున్నాడు. అతనికిను మరి యొక్క దురాత్మలు పట్టిన ఆ యొక్క సమాధిలో జీవించే వ్యక్తికి తేడా లేదు. ఒకవేళ నువ్వు ప్రభుని ఎరిగి రక్షింపబడి కూడా దైవ సన్నిధిని విసర్జించి దూరంగా నువ్వు జీవిస్తున్నావంటే ఈ ఆత్మీయ జీవితము మృతతుల్యమైపోయినట్లే. ఈరోజు ఒకవేళ నీ మనసాక్షి నీకు పనిచేయటం లేదు, నువ్వు ఎక్కడేం చేస్తావంటే నువ్వు అనుకున్నదే సంతోషం అని తలస్తున్నావు. ఇదే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో ఉండేదే, ఇది నిత్యం ఉండేది అనుకుంటున్నాను, కానీ ఇది శాశ్వతం కాదు. అందుకని ప్రభువారు ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఒక సంఘటన ఏమనంటే, ఒక ధనవంతుడు అన్ని సంపాదించుకుని తన కొట్లలో ధనాన్ని సమకూర్చుకుని ఇంకేంటి ఎన్ని తరాలు ఉన్నా నా యొక్క కుటుంబం లేదా నా తరతరాలు కూడా ఏ విధమైనటువంటి కష్టం అనిపించదు, హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. రాత్రి ప్రాణమా తిరుగు రాగము సిక్కించుతనికి దేవుడు ఉన్నాడు, నా ప్రాణము దేవుడి చేతిలో ఉన్నది. నేను చనిపోతే ఇక్కడ ఉండదు, ఈ శరీరం మట్టిలో కలిసిపోతే ఇది లేదు. అబ్బా ఎంత సుఖమైన సంపన్నమైన జీవితం నేను జీవిస్తున్నాను అంటే నేను గొప్పవాడిని, నా తెలివితో నా శక్తితో అనుకున్నాను. ఆ రాత్రి దేవుడు అనిపించాడు. దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతము కాదు, నిత్యము యుగములు ఉండే పరలోకము. ఆ దాని పట్ల వాంఛగా అక్కడ ఉండటానికి కాదు. మనం ఈ లోకములో దేవుని ఆత్మచేత నడిపించబడుతూ జీవము కలిగిన వారిగా అనేకులకు ఆ జీవపు మార్గాన్ని రుచి చూపించే వారిగా మనం జీవించాలి. కనుక నువ్వు సమాధి అనుభవంలో ఉంటే అది నీకు మంచిది కాదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండవది మనము చూసినట్లయితే ఇతరుని అక్కడ వారు సంఖ్యలు తీసుకొచ్చి సంఖ్యల చేత బంధిస్తున్నాడు. రెండవది సంఖ్యల అనుభవంలో అతను ఉంటున్నాడు. సంఖ్యలు ఎందుకు సంఖ్యలు వేస్తారు చెప్పండి? ఒక దోషిని, ఒక హంతకుడిని, ముద్దాయిని పట్టుకున్నప్పుడు అతను శిక్షించడానికి, అతను పనిష్మెంట్ ఇవ్వడానికి, లేదా అతను సాధుపరచడానికి, అతను స్వాధీనపరచుకోవడానికి సంఖ్యల చేత బంధిస్తారు. అప్పుడు అతను ఆ కట్టడాలకు లోబడి అక్కడ వాడి పరిధిలో జీవించాలి ఆ వ్యక్తి. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఇతనికి సంఖ్యలు వేస్తున్నారు కానీ ఏ సంఖ్యలు కూడా అతను బంధించలేకపోతున్నాయి. ఆ సంఖ్యలు అతడు ఏం చేస్తాడు? తుత్తినీలుగా చేసేస్తున్నాడు. ఆ సంఖ్యలను విడిపించుకుంటున్నాడు, ఆ చేతుల సంఖ్యలను విధించుకుంటున్నాడు, ఆ కాళ్ళ సంఖ్యలను అతను పటాపంచలు చేసేస్తూ ఉన్నాడు. ఏ సంఖ్యలు అతను బంధించలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యలు చాలా మందికి ఈ యొక్క చెరసాల లేదా సంఖ్యల బంధకాల అనుభవాల్లో ఉంటూనే ఉంటున్నారు. అది ఏ విధంగా అంటే కొంతమంది జైలు యావజ్జీవ కారాగార శిక్ష అలా ఎక్కడి నుంచి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకళ్ళు పారిపోతూ ఉంటే ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉంటారు. అట్లాగే కొంతమంది ఆ చెరసాలోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రభుని ఎరిగినప్పుడు కూడా కొన్ని వ్యసనాలు, కొన్ని హానికరమైన, దేవునికి బాధ కలిగించేవి, మన ఆత్మీయ స్థితికి అవరోధాన్ని కలిగించే కొన్ని వ్యసనాలు, కొన్ని పనులు, కొన్ని చర్యలు, అవి మనకు తప్పని తెలుసు కానీ దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. అవి పట్టేసి ఆ చెరసాల్లోనే ఉంచిన వారిగా ఆయన్ని బంధించే అనుభవాల్లో ఉంటున్నాయి. ఏవో అవి మీకు తెలుసు, నేను చెప్పలేక నాకు తెలియదు, కానీ ఇది తప్పు, ఇది విడిచిపెట్టాలి, ఇది నాకు హాని అనేది తెలుసు, కానీ అది దేవునికి దూరం చేస్తాను తెలిసినప్పుడు కూడా దాని నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. అది నీకు దేవుని దూరం చేస్తుంది. అది ఎట్టి బంధకమైనప్పుడు కూడా ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. కఠిన మనసు, మనం ఎంత కఠినంగా ఉండాలి, వాళ్ళు అన్నదే కరెక్ట్. కఠిన మనస్తత్వం, తర్వాత విచ్చలవిడి, నా ఇష్టం, ఎవరు చెప్పిన వినరు, తిరుగుబాటు స్వభావం, అవిధేయత, వాతవేయబడిన మనస్సాక్షి, ఏం చెప్పినా ఏం చేస్తే ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు సంఖ్యలంలో ఉంటున్నారు. అదే కరెక్ట్, కానీ అది నీకు హాని జరిగిస్తుంది. ఈ సంఖ్యలు నిన్ను స్వేచ్ఛగా దేవుని ఆరాధించలేకపోకుండా, దేవుని సన్నిధిని అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి. మనశ్శాంతిగా
మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతున్నాడు. నీలో ఉన్న ఆ సంఖ్యలు, ఆ బంధకము ప్రభు ఎద్దుకు రానివ్వకుండా చేస్తుంది. అది ఎట్టిదైనప్పుడు కూడా అది నీ జ్ఞాపకం చేస్తే ఈ దినమున దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినట్లయితే ఆ బంధకాల నుంచి ప్రభు విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ యొక్క సమాధుల్లో ఉండే ఈ యొక్క వ్యక్తి సంఖ్యలు అతను ఏమీ చేయలేకపోతున్నాయి. ఏ సంఖ్యలు బంధిస్తున్నాయి, ఏ సంఖ్యలు నీకు స్వేచ్ఛనివ్వకుండా ఉంటున్నాయో, ఏ యొక్క బంధకాలు, ఏ యొక్క వ్యసనాలు, ఏ చెడు లక్షణాలు, ఏ శారీరక కార్యాలు ఏవి నిన్ను దేవునికి దూరం చేస్తున్నావో వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆయన మాత్రమే ఆయన విడిపించడానికి సమర్థుడైనది. మూడవది మనం చూసినట్లయితే అతడు స్వనష్టం చేసుకుంటున్నాడు. తనకు తాను ఆ యొక్క రాతిని తీసుకుని గాయపరుచుకుంటాడు. మొట్టమొదటి అతడు సమాధానంలో ఉంటున్నాడు, రెండవది సంఖ్యలకు మంది, మూడవది స్వనష్టం. తనకు తాను ఆ యొక్క రాతిని తీసుకుని గాయపరుచుకుంటున్నాడు. తను ఎక్కడ ఏం గాయం చేసుకున్నాడో తనకు తెలియదు. తన శరీరం మొత్తం గాయం అంటే రోజు తన పని గాయం చేసుకుంటూ అరవడం, కేకలేయటం, తిరగటం, ఎండకి ఎండుతున్నాడు, వర్షం తడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంటాడో చూడండి. అసలు చూడగలవంటి వ్యక్తిని ఇంత భయంకరమైన స్థితిలో అతడు తనకు తాను గాయపరుచుకున్నాడు. ఆ శరీరం మొత్తం గాయమే. ఆ గాయమైన అతనికి అది తెలియదు. చాలాసార్లు మనము మన సొంత ఆలోచనతో దేవుని వాక్య నడిపింపుకి లోపడకోకుండా మన మనసు చెప్పినట్టు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు నువ్వు హాని చేసుకుంటావన్న విషయాన్ని గ్రహించలేకపోతుంది. అది నీకు తెలియట్లా. నువ్వు ఎంత నష్టపోతున్నావు, నీ ఆత్మీయ స్థితికి ఎంతగా నువ్వు మరి ఆ యొక్క నీ ఆత్మీయ జీవితం డ్యామేజ్ అయిపోతుందో నీకు తెలియట్లేదు. పతనం అయిపోతున్నావు. ఆ గాయము మానదు. పలుమార్లు నీ గాయాన్ని కట్టాలని, నేను సరిచేయాలని, నీ ఒంపులను, నీ యొక్క ఎత్తులను దేవుడు సరిచేయాలి, శిల్పి వాళ్ళని చెప్తూ ఉంటున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు సరిచేయబడటానికి ఇష్టపడలేకపోతున్నప్పుడు నీ జీవితము ఎంత భయంకర ఆ గాయాల నుంచి దుర్గంధము చేత నీ జీవితం పతనం అయిపోతూ ఉన్నది. నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికైనా షుగర్ వ్యాధి చిన్న వయసులో వస్తుంది. గాయమైనప్పుడు కొన్ని రోజులు అశ్రద్ధ చేస్తే గాయం ఏమవుద్ది, కండ తీస్తారు. కండ కాదు, లేకపోతే అక్కడ కట్ చేస్తారు. కాలు చెయ్యో అంటే కోసేస్తారు. కొంతకాలకి ఏమైపోతారు, అవుట్ వాడి గురించి చనిపోతారు. ఆ యొక్క స్థితి నీకు నువ్వు లోబడకపోవడం బట్టి నీ ఆత్మీయ స్థితి పతన స్థితిలో గాయపరచబడిందిగా దుర్గంధము చేత నీకు నువ్వే కప్పు కొట్టే విధముగా గాయం, ఆ బాధ నీకు తెలియట్లేదు. కానీ ఒకనొక సమయంలో నువ్వు ఒంటరి వాడిపోతావు. ఎవరు ఆదరించారు. నీ శక్తి అంతా నిర్వీర్యం అయిపోయిన తర్వాత నీ జీవితం ఎంత పతనమైందో అప్పుడు నువ్వేమి చేయలేవు. చివరికి నువ్వు మట్టిలోనికి చేర్చాలి. బిడ్డలా నీకు నువ్వు నష్టపరుచుకుంటే నేను ఎవరు కూడా మరి ఇష్టపడకపోవచ్చు, ఎవరికి దరికి రాకపోవచ్చు. కానీ నీకు ఓపుకున్నప్పుడు, నీకు ధనం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు నాకేం పర్వాలేదు అనుకుంటావు. కానీ ఒకనొక సమయంలో నీ శక్తిహీనమైనప్పుడు నేను ఎవరు కూడా పట్టించు. ఈ రోజుల్లో ఎంత బలవంతులైన కరోనా ఈ వ్యాధి సోకిన వారు కొంతమంది వాళ్ళు లక్షలున్నా కూడా బయటకు వచ్చేసరికి వాళ్ళు జీవంగా రావటం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు నాకేముంది, ధనం ఉంది. కొంతమంది ఎంతైనా కానీ పర్వాలేదని వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. రోజుకి 1,00,000 కూడా ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఉంది, కానీ కొంతమంది బయటకు రావట్లేదు. ఆ డబ్బు వారికి జీవాన్ని ఉంటాయి. దేవుని బిడ్డ సత్యం మనందరికీ తెలుసు, చూస్తున్నాం ఈ దినాల్లో. ఏమి లేకుండా కూడా ఇంట్లో ఉండి స్వస్థత పొంది సజీవంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కృపను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఈ రీతిగా బట్టి ఇది దేవుని కృపే. అయితే నీకు నువ్వు యవనస్తులు ముఖ్యంగా మీకు మీరు గాయపరచుకోవాలి. ఇది మీకు తెలియట్లేదు. కానీ ఆ గాయము కుటుంబానికి దూరం చేస్తాయి, దేవునికి దూరం చేస్తాయి. చివరికి నువ్వు పరలోకానికి దూరం అయిపోతావు. కనుక నీవు గాయము కట్టాలని ప్రభు ఆయన చాచిన చేతులతో ఆయన ఎదుర్కొన్నాడు. చూడండి, ఆ అపవిత్ర ఆత్మలో వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో మీకేమి కాదు.
అని మనవి చేస్తూ ఉన్నాయి. అసలు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ప్రభువారు ఎందుకు వచ్చారు? ఈ లోకానికి రావడానికి ఆయన పని లేక వచ్చారా? అందుకని లోకసువార్త 4:18 ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు స్వార్థ ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించు. ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బంధకాలు ఉన్నారో, అటు బంధకాల నుంచి విడిపించడానికి ఆయన నా తండ్రి ఇక్కడికి నన్ను పంపించిన సువార్త ప్రకటించటానికి, విడుదల కలిగించడానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అయితే ఈ అపవిత్ర ఆత్మలు ఏమంటే ఈ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టే వాటిని మాత్రం మేమేం చేస్తాం, వాడిని వాడుకుంటాం. దేవుని పెట్టారా? అన్ని అపవిత్ర ఆత్మలు మొరపెట్టి దేవునికి మ్రొక్కినప్పటికి కూడా ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు ఎంతమంది మ్రొక్కినా మా పోలికతో మా యొక్క చేతులు చేసిన ఈ నరుడు నశించడం మాకు ఇష్టం. ఆ ఒక వ్యక్తి నశించడం నాకు ఇష్టం లేదు, అతను విడిపించడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆయన ఎంత కష్టపడదు దూరము ఆయన మరి ఈ యొక్క నిరాశీల దేశంలోనికి. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ఈ యొక్క సమాధుల్లో లేదా బంధకాల్లో గాయపరిచిన అనుభవాలు ఉన్న వారికి శాంతి ఎవరిస్తారండి? ప్రభు మాత్రమే. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14 నా శాంతి, ఈ శాంతి లోకంలో దొరకదు. ఈ లోకంలో మీరు పొందే శాంతి అది క్షణికమైనది, నేను ఇచ్చే శాంతి శాశ్వతమైనది. ఒకవేళ ఆ శాంతి నీకు కావాలంటే అది అనుదినము కూడా ఎప్పుడు కూడా నేను చాచిన చేతులతో ఎదుట నేను నిలబడి ఉన్నాను, నీకు కావాలంటే నా ఎత్తుకురా అని ప్రభు అంటున్నాడు. ఆ శాంతి నీకు కావాలా? అంతేకాదు, కానీ ఆయన లోకాన్ని జయించినవాడు. ఆయన జయించి ఆయన మాత్రమే ఇక బంధకాల నుంచి విడిపించగలడు. ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. ఏది కూడా మరి మనల్ని బంధించడానికి వీలేదు. ఆ బంధకాల నుంచి ఎప్పుడో కూడా విడిపించడానికి ప్రభు ఏమి తను ప్రణంగా పెట్టాడంటే తన ప్రాణాన్ని ఆయన బలిగా చేసి లోకమాని వాళ్ళ కొరకు విడుదలకు, స్వతంత్రతను, పాపము నుండి స్వతంత్రత ఇవ్వడానికి తన ప్రాణాన్ని మరి తన రక్తాన్ని దారపోసి ఉన్నాడు. కనుక ఎంత ఘోర పాపమైనా ఒకవేళ నీకు మనశ్శాంతి లేకపోతే, నీకు అనేక దినాలుగా సంవత్సరాలుగా బంధకాల నుంచి రాకపోతే, నువ్వు అనుకుంటున్నావు నువ్వు వాటి నుండి విడిపించుకోలేకపోయిన స్థితిలో ఉంటే నీ వల్ల కాదు. ప్రభు ఆయన జయించున్నాడు వాటిని. కాబట్టి జయశాలి అనే దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు, ఎదుట ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చి దేవానికి సహాయం నాకు ఇమ్మన్నప్పుడు ఆయన నీకు విడుదల అనుగ్రహించున్నాడు. కనుక ఆ విడుదల నీకు కావాలంటే ఈ మధ్యాహ్న సమయం ప్రభు నీ శాంతి నాకు కావాలి. ప్రభు నాకు మనశ్శాంతి లేదు, నా జీవితం సమాధానం అవ్వాలి, నా యొక్క ఆలోచన నేను శాశ్వతం అనుకుంటున్నాను, నన్ను క్షమించని వచ్చినట్లయితే ప్రభు నీ బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. ఇక సంవత్సరాలుగా ఒకవేళ ఏ బంధకాలు, ఏ విషయం, ఏ సమస్య నేను బంధించి విడిపిదల లేకుండా చేసి ఉన్నదో వాటి నుంచి ఆయన విడిపించగలిగినట్టు ఆయన సమర్థుడైన దేవుడు. ఆయనకు శాంతిని సమాధానం ఇచ్చేవాడు. ఒకవేళ నీకు నువ్వు గాయపరుచుకుంటూ, నీకు నువ్వు హాని చేసుకుంటూ దేవుడికి దూరం అవుతూ ఉన్నావేమో, అది ఎటుదైనప్పుడు కూడా ప్రభు యొద్దకు వచ్చి దేవుడి సహాయం కోరినప్పుడు ఆయనని విడిపించి ఆయనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి ఆయన స్వేచ్ఛను అనుగ్రహించే దేవుడు. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయాలనుకుంటున్నా. మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఎట్టి బంధకాలు ఉన్నప్పుడు కూడా ప్రభుతో ఒక చిన్న మాట చెప్పండి. ప్రభు నీ శాంతి నాకు కావాలి ప్రభు. అయ్యా నేను ఒంటరి స్థితిలో ఉంటున్నా, దేవ ప్రజలకు దూరంగా ఉంటున్నా. అయ్యా నేను చూసేవి, నేను వినేవి, నా శరీరము ఆశించేవే అది శాశ్వతం అనుకుంటున్నాను, కానీ ఇది నాకు మనశ్శాంతిని ఇవ్వడం లేదు ప్రభు. సరైన సమాధానం లేదు ప్రభు. శాంతి తాత్కాలికంగా ఉంటుంది, ఈ శాంతి నాకు కావాలని ఒక చిన్న మాట ప్రభుత్వం చెప్పినట్లయితే ప్రభు నీకు శాంతిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ఎవరైతే ఈ యొక్క సహాయం కోరుతున్నారో వారికి అంటే శాంతి సమాధానం ఇచ్చి వారిని విడిపించి స్వతంత్రులుగా చేసి పరలోకవాసులుగా చేయవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట ప్రొఫెసర్ పాడుతుండగా కానుక సమర్పించుకున్నాను.
రవి పల్లవి వచ్చిన పాడుతున్నాము. మనందరూ ఇష్టమైన పాట అసలు నిన్న పాడాలి పాట పర్లేదు ఇది నన్ను పాడుకొని మన పనులు పాడందరికి వచ్చినట్లయితే నాతో కలిసి పాడండి. భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసు నామమే జయము జయమని హమంతమారు రోగాలి పరిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసు నామమే జయము జయమని హమంతమారు రోగాలి పరిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతనముగను మార్చబడదు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసు నామమే జయము జయమని హమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసు నామమే జయము జయమని హమంతమారు రోగాలి పనిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారత
హల్లెలూయా. మన దేశం కొరకు మనము అనుదినము ప్రార్థన చేయాలి. మన దేశం ఉగ్రత నుండి రక్షింపబడాలి, పాపము నుండి విడిపించబడాలి, ప్రభు రాజ్యములు వీళ్ళందరూ చేర్చబడాలి. అనుదినము కూడా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఒక సువార్త వ్యాపించినట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. ముగి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. మా దేశాన్ని కాపాడండి, మా ప్రజలను రక్షించండి ప్రభు. మా దేశం కొరకు కూడా మీ ప్రాణాన్ని పీల్చుకున్నాం అయా. మా దేశంలో ఎవరు కూడా నశించుకోకుండా నువ్వు నిజరక్షకుడు వారి అయ్యా, నువ్వు మాత్రమే రక్షణ అనుగ్రహించువాడు నమ్మునట్టు నువ్వు బయటపరచుకొని ఆకర్షించండి ప్రభు. అనేక ఆటంకాలు తొలగించండి అయ్యా. మా దేశంలో ఉన్న ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని నిర్వీర్యం చేయండి. ప్రజలు మరణించుకోకుండా వారు నాయన కాపాడండి ప్రభు. మా రాష్ట్రాన్ని కాపాడండి, మేము ఉంటున్న మా ప్రాంతాన్ని కాపాడండి, మా సంఘాన్ని, మా సంఘముల విశ్వాసం, వారి గృహాల చుట్టూ, వారి దేహాల చుట్టూ కంచె వేయండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారి కుటుంబాలను దీవించి ఈ నిజమైన సమాధానములకు వారి పాత్రలు చేసి వారందరి రాజ్యంలో వారసులన్నట్లు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ పరిచయం నిమిత్తబడిన కానుకలు ఈ మహిమార్థము వాడబడినట్టు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభు సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.